జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఏదైనా అంటే అన్నీ అని అంటారు. బంగ్లాదేశ్లో అసలు మన హిందువుల పరిస్థితి ఏంది? మన హిందువులను కనీసం అక్కడ మనుషుల్లాగైనా చూస్తున్నారా? పైగా మన హిందువులను బజారు కుక్కలను కాల్చి చంపినట్టు చంపుతున్నారు. మొన్నటికి మొన్న ఒక బియ్యం వ్యాపారిని కాల్చి చంపినారు. ఇప్పుడు హిందువుల పైన ద్వేషం ఉండదు కాబట్టి ఏదో ఒక రోజు 2 రోజుల్లో దాడులు చేశారని చెప్పి అనుకుందాం, ఏది కొద్దిసేపు. కానీ ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి జిహాదీగాళ్ళు మాత్రం గత 8 నెలల నుంచి హిందువుల పైన దాడులు చేస్తానే ఉన్నారు. అది మాత్రం ఆగడమే లే. ఒక్కసారి ఆలోచించండి, 8 నెలల నుంచి దాడులు చేస్తున్నారు అంటే అసలు వాళ్ళు మనుషులా లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఏమన్నా జిహాదీ జాతి అనేది మీరే నిర్ణయించుకోండి. మన హిందువులైనటువంటి మగవాళ్ళను కాల్చి చంపుతున్నారు. మన హిందువులైనటువంటి ఆడబిడ్డలను ఏలే సామూహిక అత్యాచారాలు చేస్తున్నారు. మన హిందువుల ఇళ్లను తగలబెడతారు. హిందువుల వ్యాపారాలను లూటీ చేస్తున్నారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా ప్రపంచ దేశాలు కానీ లేకపోతే మానవ హక్కుల సంఘాలు కానీ ఆయనాడు కదా ధృతరాష్ట్రుడా, ఆయనలాగా గుడ్డోడు మారి చూస్తున్నాయన్నమాట. అంటే కళ్ళుండి కూడా చూడలేనట్టు ఆ విధంగా ఉన్నాయి ఇప్పుడు దేశాలు. లేకపోతే వాటి కనపడలా, దొబ్బింది, మెయిన్ దొబ్బింది, కళ్ళు దొబ్బినాయా, కనపడడం లేదా? కానీ భారతదేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంతరం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఓయమ్మ అది భూతత్వంలో పెట్టి మరీ చూపిస్తారా? కాదు, ఇప్పుడు వాళ్ళకే నోట్లో ఏముండదు, కళ్ళలో ఏముండదు, చెవుల్లో ఏముండదు, ఏముండదు, కనపడలేదా, వినపడలేదా, ఏం లేదు వాళ్ళకు. అసలు బంగ్లాదేశ్లో ఏమీ జరగనట్టే ఈ దిక్కుమాలినటువంటి మానవ హక్కుల సంఘాలన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి. అందుకు కారణం ఈ ముస్లిం దేశాల యొక్క లాబింగ్. మీకు తెలుసో తెలీదో, ముస్లిం దేశాలకు ఒక పెద్ద లాబింగ్ టీం ఉంటుందన్నమాట. ఈ లాబింగ్ టీంలో బాగా డబ్బున్నటువంటి ముస్లింలు, అరబ్ షేకులు, ల్యాండ్ లార్డ్లు, బిజినెస్ మ్యాన్లు, వ్యాపారవేత్తలంతా కూడా ఉంటారు. వీళ్ళంతా కలిసి మీడియాను, అలాగే మానవ హక్కుల సంఘాలను, ప్రపంచ దేశాల ప్రభుత్వాలను, ఇతర అంతర్జాతీయ సంస్థలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారన్నమాట. ఫలితంగా ప్రపంచంలో ఏమి జరిగినా అవుట్పుట్ మాత్రం ముస్లింలకు ఫేవర్గానే వస్తూ ఉంటుంది. చూడండి, ఇజ్రాయెల్ విషయంలో కూడా అదే జరుగుతుందన్నమాట. ఇప్పుడు బంగ్లాదేశ్ విషయంలో కూడా జరుగుతూ ఉండేది అదే. ఇక బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతూనే ఉంటాయి. బంగ్లాదేశ్లో హిందువులు ఉన్నంతకాలం ఈ దాడులు అయితే ఆగవన్నమాట. ఎందుకంటే జిహాదీ ముండా కొడుకులు కదా, వాళ్లకు ఇంకొకరంటే వాళ్ళకు పాడదు. మనమే ఉండాలా, మన మతమే ఉండాలా. ఇప్పుడు మన భారతదేశం చూసుకోండి, మనమంతా భారతీయులు అని చెప్పి చెప్పుకుంటాం. ఎవరైనా ఇక్కడ ఏం మతానికి ఇదేం లేదురా స్వామి, అందరూ మనుషులంతా ఒకటేను, మనం అందరం భారతీయులు అని చెప్పి మనం మాట్లాడతాం. కానీ అక్కడ పరిస్థితి అది కాదే. ఏది బంగ్లాదేశ్లో కావచ్చు, పాకిస్తాన్లో కావచ్చు, అక్కడ కనీసం మైనార్టీలను మనుషులుగా కూడా చూడరు. ఇంకా పాపులేషన్ అంటావా, మన జనాభా అయితే మంచుగడ్డ మాయ రోజుకు కరిగిపోతుంది అట్నే. అందుకే మన హిందూ యూనియన్ ఒక నిర్ణయానికి అయితే వచ్చింది, అదే బంగ్లాదేశ్ హిందువుల పోరాటం. ఇక ఎంతకాలం ఈ మతపిచ్చి ముండాకుడుకుల దాడులను, అఘాయిత్యాలను సహించాలా? అంతే కదా. అదేందో అన్నట్టు పెద్దవాళ్ళు సాంబి చెప్తారు, పిల్లైనా రూమ్లో బంధించి కొడితే అది కూడా తిరగమలుతుందంట. ఇంకా మనం మనుషులం కదా, హిందువులు మనుషులు కదా, మనకు ఫీలింగ్స్ ఉండవా, మన మనసాక్షి ఉండదా, రోషం ఉండదా, పౌరుషం ఉండదా? ఒకసారి ఆలోచించండి. అందుకే ఇక బంగ్లాదేశ్లో హిందువులు తిరుగుబాటు ప్రకటించే విధంగా చేయాలని మన హిందూ యూనియన్ నిర్ణయించిందనమాట. ఈ క్రమంలోనే మన రా ఏజెంట్లు బంగ్లాదేశ్లో హిందువులను ఒకే మాట మీదకు తీసుకొచ్చే విధంగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట. అంటే మన హిందువులను సాధ్యమైనంత వరకు కొన్ని యూనియన్లుగా చేసి ఐకమత్యంగా పోరాడే విధంగా ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ఇక వాళ్లకు కావలసినటువంటి అన్ని వ్యవస్థలను మన హిందూ యూనియన్ అయితే అందివ్వనున్నదన్నమాట. ఈ క్రమంలోనే మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే మన ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్జీ బంగ్లాదేశ్లోని హిందువుల పరిస్థితి పైన కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు తమ హక్కుల కోసం పోరాడాలని చెప్పేసి నిర్ణయించుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా వాళ్లకు అండగా నిలుస్తారని చెప్పేసి ఆయన అయితే భరోసా ఇచ్చారు. అంతే కదా. ఇప్పుడు మనం పోయి అడిగి ఏదో చేయాలంటే చేయలేం, అది చాలా దూరం పోతుంది. కాబట్టి ఆడుండేవాళ్ళు వాళ్ళే పోరాటం చేయాలా, వాళ్ళకేంటంటే మనం మోరల్ సపోర్ట్ చేయాలా, అట్లా అనమాట. ముంబైలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్జీ ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేశారనమాట. ముంబైలోని పర్లీలో ఉన్న నెహ్రూ సెంటర్లో 100 years ఆఫ్ సంఘ్ జర్నీ న్యూ హొరైజన్స్ పేరిట 2 రోజుల కార్యక్రమం అయితే జరిగింది. 2వ రోజున మన మోహన్ భగవత్జీ ప్రసంగం అయితే చేశారు. బంగ్లాదేశ్లో సుమారు 1.25 కోట్ల మంది హిందువులు అయితే ఉన్నారు. వాళ్ళు అక్కడే ఉండి పోరాడాలని చెప్పి నిర్ణయించుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా వాళ్ళకు సహాయం చేస్తారని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీలపైన
అది కూడా ముఖ్యంగా మన హిందువులపైన దాడులు పెరిగాయని మోహన్ భగవత్జీ ఆందోళన అయితే వ్యక్తం చేశారు. గత సంవత్సరం జరిగినటువంటి జూలై తిరుగుబాటు, అలాగే మాజీ ప్రధాని షేక్ హసీనా పదవిని కోల్పోయిన తర్వాత ఈ హింస మరింతగా పెరిగింది. ఈ దాడుల్లో ఎంతో మంది హిందువులంతా కూడా ప్రాణాలైతే కోల్పోయినారు. అంటే ఇక బంగ్లాదేశ్ హిందువులకు తిరుగుబాటు ఒక్కటే మార్గం అన్నమాట. ఎందుకంటే బంగ్లాదేశ్ హిందువులను భారత్లోకి ఆహ్వానించాలంటే ముందుగా మనం వాళ్ళని గుర్తించాలి, అంతే కదా. కానీ ఆ పని అసాధ్యం కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు బంగ్లాదేశ్లో భారత్కు ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతంలో ప్రత్యేక దేశం కోసం ఇకపైన పోరాటం చేయనున్నారనమాట. ఇది కదా కావాల్సిందే. ఇక విజయమో వీరస్వర్గమో తేల్చుకునేటటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం అయితే ఉండాలి. అది విషయం. మిత్రులారా, బంగ్లాదేశ్ హిందువుల ప్రస్తుత పరిస్థితి కేవలం ఒక దేశానికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది చెప్పాలంటే మానవత్వానికి అలాగే ధర్మానికి ఎదురైనటువంటి సవాలు. దశాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాడాలని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం చెప్పాలంటే చారిత్రాత్మకమైంది అనమాట. ఒకవైపు అంతర్జాతీయ సమాజం అంతా కూడా మౌనంగా ఉన్నా, మరోవైపు స్వధర్మ రక్షణ కోసం వాళ్ళు అయితే అడుగులు వేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం వాళ్లకు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా కూడా ఉండాలి. బంగ్లాదేశ్ హిందువుల పోరాటం ఏ మలుపు తిరుగుతాదో, వాళ్ళ సంకల్పం ఎలాంటి ఫలితాలను ఇస్తాదో ఇక వేచి చూడాలా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ముఖ్యమైన వార్తల కోసం ఖచ్చితంగా మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.